ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహాదయగల పరలోకపు తండ్రి, నేను ప్రకటిస్తున్న ఈ వాక్యమును మీ కృపతో నింపి మీ అద్వితీయ కుమారుడి యొక్క శ్రేష్టమైన రక్తపు చాటున మరుగుపరిచి ఈ వాక్యమును మీ ఆత్మ యొక్క శక్తి చేతను మీ ఆత్మ యొక్క అగ్ని చేతను ఈ వాక్యమును అభిషేకించండి. నజరేతుడిని యేసు యొక్క ఘనమైన నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే అంశం వాగ్దానం. వాగ్దానం వాగ్దానం అంటే ఏమిటి? సృష్టికర్త తను సృష్టించిన సృష్టితో పలికిన మంచి అభయకరమైన మాటలే వాగ్దానం. సృష్టికర్త తను సృష్టించిన సృష్టితో పలికిన మంచి అభయకరమైన మాటలే వాగ్దానం. బైబిల్లో మొత్తం 8,000 వాగ్దానములు ఉన్నవి. పాత నిబంధన గ్రంథంలో మాత్రమే 7,000 వాగ్దానములు, నూతన నిబంధన గ్రంథములో 1000 వాగ్దానములు ఉన్నాయని బైబిల్ పండితుల యొక్క అంచనా. ఇక రెండవ భాగానికి వస్తే, ఈ వాగ్దానం యొక్క సమకూర్పు ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రామిస్? మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏమిటి అంటే, వాగ్దానములో ఎప్పుడు కూడా 2 భాగములు ఉంటాయి. ఒకటి దేవుడి భాగమైన విశ్వసనీయత, దేవుడి యొక్క విశ్వసనీయత. రెండవది విశ్వాసుల భాగమైన విధేయత ప్లస్ విశ్వాసము. విధేయత ప్లస్ విశ్వాసము. బైబిల్ ప్రిన్సిపల్ లేక బైబిల్ సూత్రం ఏమిటి అంటే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో వాగ్దానం నెరవేర్పులోనికి రావాలి అంటే, ఆ విశ్వాసి ఆ వాగ్దానములో దాగి ఉన్న ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకోవాలి అంటే, ఎప్పుడు కూడా ఆ విశ్వాసి యొక్క భాగమైన విధేయత ప్లస్ విశ్వాసము దేవుడు భాగమైన విశ్వసనీయతకు సరిసమానముగా సరితూగవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ది బిబ్లికల్ ప్రిన్సిపల్. ఇది చాలా ముఖ్యమైన బైబిల్ సూత్రం. ఎప్పుడు కూడా మన యొక్క విధేయత కానీ మన యొక్క విశ్వాసము కానీ ఎప్పుడైతే దేవుని యొక్క విశ్వసనీయతకు సరిసమానముగా సరితూగుతుందో, అప్పుడు మనం దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలోకి నెరవేర్పులోనికి తీసుకురాగలుగుతాం. ఇక 3వ సెక్షన్కి వస్తే, పాత నిబంధన గ్రంథం వాగ్దానములకు నూతన నిబంధన గ్రంథ వాగ్దానములకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మనం జాగ్రత్తగా చూస్తే మనం గుర్తుంచుకోవాల్సింది, పాత నిబంధన గ్రంథంలో దేవుడి యొక్క వాగ్దానములు అన్నీయు దేవుడి యొక్క సార్వభౌమ అధికారం మీదే ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క సార్వభౌమ అధికారం మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే, దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధనకు విశ్వసనీయత ప్రదర్శించి ఇజ్రాయేల్ దేశమును ఐగుప్తు బానిసత్వము నుండి తన కుడి చేతి యొక్క బాహుబలం మీద విడిపించి అనేక అద్భుత క్రియలు చేసి ఎర్ర సముద్రంను చీల్చి
అరణ్య మార్గములో వారిని పోషించి, అరణ్య మార్గములో వారిని రక్షించి, వారిని వాగ్దానపు భూమి యొక్క సరిహద్దు అంచు అయిన కాదేష్ బర్నియా వరకు నడిపించినది దేవుని యొక్క భాగమైన విశ్వసనీయత. అబ్రహాంతో చేసుకున్న నిబంధన పట్ల దేవుడు ప్రదర్శించిన విశ్వసనీయత. కాకపోతే దురదృష్టం ఏమిటి అంటే, అక్కడ కాదేష్ బర్నియాలో ఇజ్రాయేల్ దేశం ఎప్పుడైతే తమ వంతు భాగమైన విధేయతను ప్లస్ విశ్వాసమును ప్రదర్శించవలసిన సమయములో మానవ నివేదిక అయిన రహస్య గూఢాచారుల నివేదికను నమ్మి దేవుని పట్ల అవిధేయతతో, దేవుని పట్ల అవిశ్వాసముతో దేవుడి యొక్క కోపాగ్నికి బలి అయి తిరిగి వారే స్వయముగా ఏర్పరచుకున్న స్వయం అరణ్య మార్గములో 38 సంవత్సరములు సంచరించి, ఆ అరణ్య మార్గములో కాదేష్ బర్నియాలో అవిశ్వాసం ప్రకటించిన మొదటి తరం మొత్తం ఆ అరణ్య మార్గములో చనిపోయేంత వరకు వారు అరణ్య మార్గములో సంచరించారని వాక్యం మనకు స్పష్టముగా చెబుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే మనవంతు భాగమైన అవిధేయతని కానీ విధేయత ప్లస్ విశ్వాసమును మనం ఎప్పుడు దేవుని యొక్క విశ్వసనీయతకి సరితూగుగా మనం ప్రదర్శించాల్సి వచ్చి ఉంటుంది. ఇక నూతన నిబంధన గ్రంథం వాగ్దానానికి వస్తే, పాత నిబంధన గ్రంథం వాగ్దానములు అన్నీ దేవుడి యొక్క సార్వభౌమ అధికారం మీద ఆధారపడి ఉంటే, నూతన నిబంధన గ్రంథం వాగ్దానములు అన్నీ దేవుడి యొక్క త్యాగపూరితమైన విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. దీనిని వివరించాలి అంటే, దేవుడు తన అద్వితీయ కుమారుడి యొక్క పాపము లేని, మలినం లేని, మహాపరిశుద్ధమైన రక్తముతో స్థిరపరిచిన నూతన నిబంధనకు తన విశ్వసనీయతను ప్రదర్శించి, పాపములో పడిన సకల మానవాళిని, ఏదోను తోటలో పాపములో పడిన ఆదాము మూలముగా వచ్చే సకల మానవ సంతతిని ఆయన చీకటి యొక్క అంధకారపు శక్తుల నుండి విడిపించి, లూసిఫర్ యొక్క కబంధ హస్తములను విడిపించి, సకల మానవాళిని మరణము నుండి జీవములోనికి తప్పించి, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి, శాపము నుండి ఆశీర్వాదంతో నింపి, సకల మానవాళిని నిత్య జీవం పొందుకోవటానికి అర్హులుగా మనందరినీ కూడా సిలువ, కలువరి సిలువ అంటే కాదేష్ బర్నియాకు సాదృశకమైన నూతన నిబంధనైన కలువరి సిలువ వద్దకు ఆయన నడిపించటం జరిగింది. దీన్ని నేను ఎందుకు త్యాగపూరితమైన విశ్వసనీయత అంటున్నాను అంటే, దీనిని నేను ఎందుకు ఖరీదైన విశ్వసనీయత అంటున్నాను అంటే, పాత నిబంధన కంటే నూతన నిబంధనలో దేవుడు చూపిన విశ్వసనీయత మహాఘనమైనదని, మహాశ్రేష్టమైనదని ఎందుకు పిలుస్తున్నాను అంటే, మనందరినీ సిలువ వద్దకు రక్షణ మార్గం వరకు నడిపించటానికి ఆయన చూపిన ఆయన భాగమైన విశ్వసనీయతను ప్రదర్శించటానికి ఆయన తన ఏకైక కుమారుణ్ణి కోల్పోవలసిన స్థితి ఉంది. ఏకైక కుమారుణ్ణి కోల్పోయిన స్థితి ఉంది. ఆయన్ని బలియాగముగా, దిగంబరుడుగా 8 గంటల సిలువ మీద వేలాడదీసి ఆయన త్యాగం చేసిన ఆ విశ్వసనీయతని మనం మర్చిపోకూడదు. అదే విధముగా తన అద్వితీయ కుమారుడు సిలువ మీద చేసిన బలియాగముని
గణపరచటం కోసం రెండవ రాకడ వరకు మన యొక్క రక్షణ సాక్ష్యమును మనం కాపాడుకోవటానికి ఆయన సైన్యములో అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పవిత్రాత్మను, పరిశుద్ధాత్మను మన యొక్క శరీరమును దేవాలయం చేసుకొని మన శరీరంలో నివసించటానికి ఆయన చేసిన రెండవ త్యాగం. కాబట్టి నూతన నిబంధన గ్రంథములో దేవుడి యొక్క విశ్వసనీయత మహాఘనమైనది, త్యాగపూరితమైనది, చాలా ఖరీదైనది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాగ్దానం మనం పొందుకోవటానికి ఆ వాగ్దానం యొక్క ఖరీదును సాక్షాత్తు ఆయనే చెల్లించెను. మరి నూతన నిబంధనలో దేవుని యొక్క విశ్వసనీయతకు మన యొక్క విధేయత కానీ, మన యొక్క విశ్వాసము కానీ సరితూగి సమానముగా మనం ప్రదర్శించాలి అంటే మన యొక్క విశ్వాసం ఎంత బలముగా ఉండాలో ఈ పాటికి మనకి అర్థమై ఉంటుంది. ఇక 4వ భాగానికి వస్తే బైబిల్ కొన్ని మన విశ్వాసాన్ని పెంపొందించటానికి, ఆయన విశ్వసనీయతకు సరిసమానముగా మన విశ్వాసాన్ని ప్రదర్శించటానికి మనకి కొన్ని సూచనలు చేస్తుంది. మొట్టమొదటిగా దేవుడి యొక్క వాక్యము, జీవము గల దేవుడి యొక్క జీవము గల వాక్యము. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఎప్పుడైతే మనం వాక్యాన్ని అధ్యయనం చేస్తామో, క్రమం తప్పకుండా వాక్యాన్ని మనం చదువుతామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క స్పర్శలో వాక్యాన్ని మనం అనుభవించి చదువుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తామో అప్పుడు మన విశ్వాసం పెరుగుతుందని రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చాలా స్పష్టముగా చెబుతుంది. ఇక రెండవ బైబిల్ సూచన ఏమిటి అంటే యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితాలను పవిత్రమైన విశ్వాసం మీద కట్టుకోవాలి అంటే బైబిల్ మనకు సూచించే ఒక సూత్రం, మనం ఎప్పుడు కూడా ఆత్మలో ప్రార్థించాలి. ఆత్మలో ప్రార్థించాలి అంటే మనం అన్య భాషలలో ప్రార్థించాలి. అన్య భాషలు ప్రార్థిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం పరిశుద్ధాత్మ యొక్క దేవుడి యొక్క అభిషేకములో, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అభిశక్తి చేతను, అగ్ని చేతను మనం ప్రార్థిస్తున్నప్పుడు, పరలోక భాషలో మనం ప్రార్థిస్తున్నప్పుడు, అగ్ని భాషలో మనం ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసానికి మూలకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడే, మన ఆత్మీయ జీవితాలను పవిత్రమైన విశ్వాసం మీద కట్టడం ఈ వాక్యం మనకు సూచన చేస్తుంది. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం గనుక చూస్తే విశ్వాసము కూడా పరిశుద్ధాత్మ ఇచ్చే ఒక వరం. విశ్వాసము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఒక వరం. ఇక 3వ విషయానికి వస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీనినే నేను బైబిల్ సీక్రెట్ అని పిలుస్తున్నాను. ఈ యొక్క సీక్రెట్ని ఆదికాండం 22వ అధ్యాయములో అబ్రహాము యొక్క జీవితము నుండి మీకు నేను విడుదల చేయబోతున్నాను. మనందరికీ తెలుసు, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం తన వాగ్దాన పుత్రుడైన
తన వాగ్దానానికి సాదృశ్యకమైన ఈసాకును బలి ఇవ్వటానికి సిద్ధపడిన విషయం. కాకపోతే ఈ యొక్క సందర్భములో మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏదైనా ఉంది అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అక్కడ అబ్రహాం చేస్తున్నది ఏమిటి అంటే, వాగ్దానాన్ని ఇచ్చేయటానికి, వాగ్దానాన్ని చంపేయటానికి సిద్ధపడుతున్నాడేమో కానీ వాగ్దానానికి ఆదరణకర్త, వాగ్దానానికి మూలమైన జీవాధిపతి అయిన యెహోవా మీద మాత్రం ఆయన విశ్వాసం కోల్పోవటం లేదు. అంటే ఇక్కడ అబ్రహాం చేస్తున్నది ఏమిటి అంటే, తన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వాగ్దానం మీద కేంద్రీకరించకుండా, వాగ్దానం మీద ఉంచకుండా, వాగ్దానానికి మూలమైన వాగ్దానం యొక్క దేవుడి మీద తన విశ్వాసాన్ని కట్టుకోవటం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే అబ్రహాముకి తెలుసు తన విశ్వాసం వాగ్దానం మీద కాకుండా వాగ్దానం ఇచ్చే దేవుడి మీద ఉంచినట్లయితే తన ఈసాకు బతుకుతాడని, తన వాగ్దానం బతుకుతుందని అబ్రహాముకి ఖచ్చితంగా తెలుసు. అందుకే ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డలలో ఎవరికో ఇది ఒక రేమా వార్తగా నేను విడుదల చేస్తున్నా. మీరు కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మీ యొక్క విశ్వాసం వాగ్దానం మీద కాకుండా వాగ్దానం ఇచ్చిన దేవుడి మీద మీరు మీ విశ్వాస జీవితం కట్టుకున్నట్లయితే, యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున, యేసుక్రీస్తు యొక్క మహాపవిత్రమైన రక్తము మీద నుంచి నేను మీకు ప్రకటిస్తున్నది ఏమిటి అంటే, మీ వాగ్దానం తిరిగి బ్రతుకుతుందని, మీ ఈసాకు తిరిగి బ్రతుకుతాడని నేను నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఈ చిన్న సందేశం నా వాక్య ప్రత్యక్షత నాకు ప్రసాదించిన నా ఆత్మీయ తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమకరముగా నేను ఈ యొక్క సందేశం ఉందని భావిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.